తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యేసు ప్రభు మనకి ఏమవుతాడు? యేసు ప్రభు ద్వారా మనకి ఏం దొరుకుతుంది? యేసు ప్రభు ద్వారా ఏమైనా మనం? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే బైబిల్ని అడుగుదాం. మనం ఏమని విశ్వసించాలా అనే మాట చూడండి. 4వ అధ్యాయము 10వ వచనం చదవనమ్మా. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము, 14 నుంచి కూడా చదవచ్చు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15 వచనము. మొదటి యోహాను రాసిన పత్రిక. యేసు దేవుడని ఏమంట? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో ఎవరు నిలిచారంట? దేవుని ప్రార్థించుకున్న ప్రేంగల తండ్రి కొన్ని నిమిషాలు సాయం చేయమని, తండ్రి కొన్ని నిమిషాలు మాకు అందించమని. పరిశుద్ధాత్మ సాయం మాకు ఎంతో అవసరమైంది. వీరే మాకు బోధించింది తండ్రి. నీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు నామములో ఈ ఊరికి నడిపించావు. నీకు స్తోత్రాలు. కొన్ని నిమిషాలు సాయం చేయమని క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రియ సంగమా, క్రీస్తు పేట వందనాలు. ఇక్కడ కూర్చున్న అందరికీ ఈరోజు స్త్రీలు కూటమి అయినప్పుడు కూడా నాకు సమయం ఇచ్చినందుకు స్త్రీలందరికీ కూడా చక్కగా మీకు వందనాలు. ఇక్కడ మనము ప్రపంచానికి ఈరోజు చాలామంది అర్థమైందా యేసుప్రభు అంటే? అర్థమైందా? ప్రపంచానికి అర్థమైందా? అర్థం కాలేదు. ఇంకా యేసుప్రభు అర్థమైందా? చాలామందికి ఇంకా జనాలకు లోకంలో అనేకులకు అర్థమైంది. ఏమని నమ్మాలంటే మనమంటే యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుని నిలిచినాడు. వానిలో దేవుని నిలిచినాడంట. ఎవరు? యేసు ప్రభువును నమ్మాల. మనము నమ్మి బాప్తిజం తీసుకునేవారు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష అని యేసు ప్రభువు వారు విలువైన మాటలు పొందుపరిచాడు పిల్లరా. కాబట్టి మరి 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. అదే 4వ అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. మనము దేవుని ప్రేమించడమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం నుండుటకు తన కుమారుడు పంపెను. ఎవరు పంపినారు చెప్పండి? యేసు ప్రభువును పంపింది ఎవరు? యేసేనా? యెహోవానే ఈ లోకానికి వచ్చాడా? ఎవరు పంపినారు? యేసు ప్రభువు వారిని పంపింది ఎవరు? ఇక్కడ తన కుమారుడు పంపెను. మనం దేవుని ప్రేమించేందుకు తానే మనం ప్రేమించాడు. మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. అదే రీతిగా 5వ అధ్యాయం అదే మొదటి యోహాను రాసిన పత్రికలో 4వ వచనము చదవండి. 5:4. మొదటి యోహాను రాసిన పత్రిక 5:5 అంటుందమ్మా. చెప్తా చదవండి. యేసు దేవుని కుమారుడు నమ్మవాడు తప్ప ఈ లోకమును జయించిన వాడు. యేసు ప్రభువు వారిని ఏమని విశ్వసించాలంటే చెప్పండి అమ్మా. ఇప్పుడు గట్టిగా చెప్పండి, ఏమని విశ్వసించాలా? ఇక్కడ 2 చోట్ల చూపించినాం బైబిల్లో, ఇదే అధ్యాయంలోనే. పెద్దయిన వందనాలు. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించిన వాడు ఎవరు? కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ప్రపంచానికి క్రీస్తు అర్థం కాలే ఇంకా చన్నగా.
ప్రపంచానికి క్రీస్తు అర్థమైనదా? ఐదు నిమిషాలు. కాబట్టి వీళ్ళరా ఈరోజు ప్రపంచానికి చాలామంది బోధకులకి, టీచర్లు, లెక్చర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లకి కొన్ని నాతో సాగు అర్థం కాలేదు. ఒకప్పుడు నాకు కూడా బైబిల్ అనుకున్న పేపర్ కాదు, మనం పుస్తకాల బుక్క, ఏదో కథల బుక్ అనుకున్నారు. జీవ గ్రంథం, బతుకులు మార్చేసేది, తాగుబోతులు, తిట్టుబోతులు, వదలబోతులు మార్చేసేది గ్రంథం. మారాలి మనం. లుకుసువార్త 13వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తుంది? లుకుసువార్త 13వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? మనం విశ్వాసం ఉంచేటప్పుడు దేవుని ఎలా విశ్వసించాలా? లుకుసువార్త 13వ అధ్యాయాన్ని ఒకరు ఆలోచించాలి. ఎప్పుడు కదా ఇంతమంది మనం కొనుక్కున్నాం కదా, మనం యేసుని ఏమని విశ్వసించాలా? ఏమని నమ్మాలా? అంటే ఎవరిని సేవకులు చాలామంది చెప్తుంటారు, మీరు చెప్పేది చెప్పండి మేము వింటాం సార్. అది కాదు, మీలో కూడా నేను అడగాల. ఇప్పుడు స్కూల్లో టీచరు బడి చెప్తాడు. ఆ బడి చెప్తున్నప్పుడు మధ్యలో ఎప్పుడన్నా పాఠాలు చెప్పేటప్పుడు టీచర్ లేచి చెప్పు ఏమి చెప్పినాను అని అడిగినప్పుడు లేచి నువ్వు ఇది చెప్పినావు సార్ అంట. స్టాండ్ అప్ అంటే చేస్తాను, కూర్చోండి, సిట్ రైట్, స్టాండ్ అప్. అంటే ఈ లోకంలో ఆఫ్టర్ టీచరు స్కూల్కి ఇంత క్రమశిక్షణ ఉంటే దేవాది దేవుని మాటలు మనకి ఎంత భయభక్తులు ఉండాలి. అప్పుడు స్కూల్లో యూనిఫామ్ లేకుంటే పోవంటారు. టీచరు ప్రశ్న చెప్తే వేస్తే చెప్పకుంటే ఏమిటినావు క్లాసు వాక్యం క్లాసు ఏమిటో పాఠం. మనం కూడా మనసు పెట్టి ఆలోచించండి పిల్లరా. నా చెల్లెమ్మలను ఎవరు, నా అక్కలు, మీరు సత్యాన్ని గ్రహించాలా. బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ సువార్త వినిపించాలా. నేను కరపత్రి కొంతమందికి ఇచ్చినా వచ్చుకొని రోజు పంచుతుంటాను. కరపత్రి యేసు గురించి పాట ద్వారా చెప్పవచ్చు, మాట ద్వారా చెప్పవచ్చు, ఇంక ఏ రూపంగా చెప్పవచ్చు. అర్థమైనలు ఇందులో సువార్త అందిస్తారు. ప్రపంచానికి క్రీస్తు అర్థమైంది. ఇది మాట చదవండి. ఏముంది? ఏం చెప్పానమ్మా? చదవండి గట్టిగా. లుకుసువార్త 13 ఎన్ని 15 6 13 మీరు మారు మనసు పొందనేలా మీరు అలాగే నశిస్తారట. మారు మనసు రావాలా, చేంజ్ రావాలా. చెప్పేవాళ్ళు లేకుండా చెప్పుకోండి. కొంచెం చెప్పేవాళ్ళు రాకుండా పోతుంది, ఎటుపోతుంది సమాజం. అందుగురించే దేవుని కుమారుని క్రీస్తు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సంగతి భూముల కొరకు, ఆస్తుల కొరకు, ఊరి కొరకు, గ్రామాల కొరకు మందిరం కట్టడానికి వచ్చాను. ఇక్కడ బైబిల్ చెప్తుంది తన కుమారుని పంపాను, ఇందులో ప్రేమ ఉన్నది. తిమోతి 1:15 ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి క్రీస్తు లోకంకి వచ్చిన వాక్యము నమ్మదగినది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. వీళ్ళు ఆలోచించండి. అందుని బట్టి ప్రపంచానికి కాదు, మనం అర్థమైతే యేసుక్రీస్తు ప్రభువు వారి మాట సమాజానికి ప్రకటిస్తాం. నీవే ఒక మంచి మాటలు నీ సాక్ష్యం ఇస్తావు, క్రీస్తు సాక్ష్యాన్ని. మరి యేసు డైరెక్ట్గా దేవుని నమ్మే కంటే ముందు యేసు దేవుని కుమారుని విశ్వసించాల. మరి ఇక్కడ 5:5 చేసి యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకంలో జయించినవాడు మరి ఎవడు? మనం ఏమని విశ్వసించాలా? యేసు దేవుని కుమారుడు. ఎవరైతే ఒప్పుకుంటారో వానిలో దేవుని పిలిచినాడు, వాడు దేవుని యందున్నాడు. వానిలో దేవుని వాడు దేవుని యందున్నాడు. ఎవరు? యేసు ప్లస్ కామాలే కదా.
ఫుల్ స్టాప్ లేదు, డైరెక్ట్ ఎక్స్ప్రెస్గా చదవరాదు బైబిల్ ఆగి ఆలోచన. యేసు దేవుని కుమారుని ఒప్పుకొని వాడు దేవుడు వాడిలో దేవుడు ఇచ్చినాడు. ఇది 14 ఏమంది? మరియు తల్లి తన కుమారుని లోకరక్షణ ఉంటకు పంపిగా మేము చూసి సాక్ష్యం ఇచ్చితిమి. తండ్రి యెహోవా తన కుమారుని ఈ లోకంలో ఉంటకు పంపితో మేము చూసితిమి అంటాడు. లోకరక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. కానీ మత్తయి సువార్త 16:15 చదవండి పిల్లరా. ఒకసారి ఫిలిప్పుడైన కైసర్ ప్రాంతానికి వచ్చినాడు యేసుస్వామి. ఈ ప్రాంతంలో ఏమనుకుంటారు చెప్పయ్యా పేరుని అడుగుతున్నాడు. ఎవరు? యేసుస్వామి. 16 మత్తయి సువార్త 16-13 గట్టిగా చదవండి అమ్మా, ముగిస్తాను కదా. మత్తయి సువార్త 16-13. అదే మార్కు 5:7 అట్లా. ఇక్కడ యేసుప్రభు ఎక్కడ వచ్చినాడంట? యేసుప్రభుడు ఎక్కడున్నారు? ఫిలిప్పుడైన కైసర ప్రాంతము. ఇది సాగనూరట్లో ఫిలిప్పుడైన కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు పేతురుతో చెప్తున్నాడు. ఈ ప్రాంతంలో నన్ను గురించి ఏమనుకుంటారు, అభిప్రాయాలు ఏమున్నాయంటే ఒక్కొరికి ఒక అభిప్రాయం ఉంది అక్కడ. కొందరు బాప్తిస్మిచ్చే యోహాను, కొందరు ఏలియా, ఇంకా కొందరు ఏమంటారట ఇర్మియా ప్రవక్తలు, రకరకాలుగా అనుకుంటారంట. అప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంతకు నువ్వేమనుకుంటావు పేతురు చెప్పు అంటే పేతురుని అడుగుతాడు. సజీవుడైన దేవుని కుమారుడు, దేవుని స్తోత్రములు, సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పాడు. నా పరలోకపు తండ్రికి ఈ సంగతులు బయలుపరిచిన తప్ప నువ్వు ఈ మాట పలకవు అని పేతురుతో చెప్తున్నాడు. భూమి మీద ఏది పలిపాడుతూ ఉంటుంది అంతా లాకరిచ్చినాడు. పేతురు ఏమి నమ్మాడు? యేసుస్వామిని. పేతురు గారు ఏమని నమ్మాడు? ఏ సజీవుడైన దేవుని కుమారుడు. చూడు మార్కు 5:7. యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో దయ్యాలు 2 గెరాసేని పట్టణం 2000 దయ్యాలు పట్టే యేసు ప్రభు బాగా స్వస్థపరిచాడు. ఇక్కడ ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. యేసు ప్రభు వద్దన్నారు. యేసు ప్రభుల వారు బాగు చేశాడు. 2000 దయ్యాలు పట్టిన వాడికి అర్థమైంది నువ్వు సర్వోన్నత దేవుని కుమారుడా అని చెప్పారు. కానీ ఈరోజు బాగుంది తెలుసుకున్న వాళ్ళకి అర్థం కాలేదు. అందుగురించి ప్రపంచానికి అర్థం కాలేదు, కొన్ని సంఘాలు కూడా అర్థం లేనట్టుగా ఉన్నారు. నా యేసుప్రభు మాటలు వెళ్ళిపోయాడు. నా తండ్రి నీ తండ్రి, నా దేవుడు నీ దేవుడు. అక్కడ వెళ్ళిపోలేదు, పరలోక ఎక్కిపోలేదు యేసుప్రభు. అక్కడ వెళ్ళాల్సిన పరలోకాన్ని ఎక్కిపోలేదు, కానీ ఎక్కినాడు. శిష్యులు దగ్గర చెప్పు, నన్ను ముట్టుకోవద్దు, నా తండ్రి నీ తండ్రి ఎవరు? యెహోవా. ఆయన దగ్గరికి వెళ్ళిపోకూడదు చెప్తారు. పరలోక రాజ్యం వేసుగారు. నేనే మార్గం సత్యం జీవుడు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గర రాలని యోగ వల్ల 14:5. లాస్ట్ మాట అనిపించుకుని నిషేధనం ఇద్దరు చెప్పారు. 2000 దయలు పెట్టినటువంటి దెగ్గపల్లి పట్టణంలో మార్కు సువార్త 5:5 సర్వోన్నత దేవుని కుమారుడు అని అర్థమైంది. 2000 దయ్యాలు పట్టినట్టు, కానీ మనలకు అర్థం కాలే. ఇంకా ప్రపంచానికి అర్థం కాలదా? అర్థం కావాలంటే వాక్యం చదవాలి. మార్కు పేతురు గారు కూడా నువ్వు సజీవుడైన దేవుని గురించి స్టేట్మెంట్ చెప్పాడు. మనం ఏమి విశ్వసించాలా? యేసు దేవుని కుమారుని విశ్వసిస్తే మనకి మంచిది. ప్రియులారా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు లోకాన్ని? ఎందుకు పంపించాడు? ఆయన ఎందుకు పంపించాడంటే యెషయా గ్రంథం 53:6. టైం అయింది కదా, తొందరగా తెచ్చుకుందాం.
యెషయా 53:6. యెషయా 53:6 యెహోవా మనందరి దోషములో అతని మీద మోపబడెను కదా. అందుగురించి యేసు ప్రభులు వారు యెహోవా మనందరి దోషాలు అతని మీద మోపబడెను. తండ్రి ఉన్నాడు, కుమారుడు, పరిశుద్ధుడు ఉన్నాడు. ప్రపంచానికి అర్థం కావాలి. కాబట్టి పిల్లరా, అందుగురించే మరి మనందరి దేశము అతని మీద మోపబడి ఆయన పొందిన దెబ్బలకు మనకు ఆయన కార్చిన రక్తం, వేసిన రక్తం ప్రతి పాపిని శుద్ధీకరించింది కదా. మనం ఒకసారి ఆలోచించాలి, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. నిత్యం కానీ వేద్యము వచ్చిన ఏముంది? నేను తప్ప వేరే దేవుడు లేదు. మరి ఉన్నవాడు ఎవరు? కొందరు ముగ్గురు దేవుళ్ళు అంటారు. యెహోవా యేసు వేసుకొచ్చాడు, యేసు ప్రభుని అంటారు, ఆయనే అంటారు. మరి యేసు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. అసలు నేను తప్ప వేరే దేవుడు లేడు అని బైబిల్ చెప్పింది కూడా. మనసు పెట్టి ఆలోచించాలి. ప్రపంచానికి అర్థం ఏమని అర్థమైంది? యేసు దేవుని కుమారుడు అని ఎవరైతే విశ్వసిస్తాడు, విశ్వసించాడు, ఒప్పుకుంటాడు దేవుడు వాళ్ళు విశ్వసిస్తున్నారు. మనం ఎలా విశ్వసిస్తున్నాం? దేవుడనా దేవుని కుమారుని విశ్వసిస్తామా? మనసు పెట్టి ఆలోచించండి. కొంతమంది ఆయనే ఈలోకి వేసుకొచ్చాడంటారు. బైబిల్లో ఉంది అక్కడ. ఆలోచించాలి మనం కదా. చాలామంది అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న అర్థం చేసుకోవాలి. మనం విశ్వసించేటప్పుడు, పాపం తీసుకునేటప్పుడు ఏమని విశ్వసించాలంట? యేసు దేవుని కుమారుడు అని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళు దేవుని ఇచ్చినాడు, వాడు దేవుని అందున్నాడు అని లేఖనం చెప్తుంది. బైబిల్ చెప్పిన తీరు మనం నడుస్తున్నాం. ప్రార్థించుకుంటాం. కృపాసత్య సంప్రదాయం మా ప్రియాపరలోకి తండ్రి, నీ బాధలు ఇస్తారు. కొన్ని విషయాలు సాధ్యం రుజుకొండయ్యా. చెప్పిన మాటలు వేస్ట్ కాకుండా మీరు మాకు సాయం చేసిన స్తోత్రాలు. స్త్రీలు చక్కగా వాడి ప్రపంచానికి ఒక్కడే నిజమైన లోకరక్షకుడు తండ్రి. నీ కుమారుడు యేసు క్రీస్తు వారి నామంలోనే ఈ గ్రామానికి వచ్చినప్పుడు ప్రపంచానికి క్రీస్తు అర్థమైందని కొన్ని విషయాలు మాకు సాయం చేసిన స్తోత్రాలు. విత్తబడిన వాక్యం వృధా కాకుండా అందరి హృదయాలు నీరు కట్టి ఫలించే భాగ్యాన్ని ప్రసవించమని యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి, యేసుక్రీస్తు కొన్ని నామాన్ని బట్టి ప్రార్థించున్నాం మా పర్వతండ్రి. ఆమేన్. యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే, క్రీస్తు తలను గుచ్చెను మతముళ్ళ కిరీటమే. యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే, క్రీస్తు తలను గుచ్చెను మతముళ్ళ కిరీటమే. మేకుల దిగగొట్టెను పదవి వ్యామోహమే, శిలువలో వేలాడదీసెను అధికారమే. కులమా కళ్ళు పొడుచుకో, మతమా ఉరిపోసుకో, సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు